హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి మూవీ రివ్యూస్ అయిపోతున్నాయి. ఈసారి ట్రెండింగ్ టాపిక్స్ కోసం లేదా న్యూస్ కోసం మాట్లాడదాం అని చెప్పేసి ఈ టాపిక్ ఎంచుకున్నాను. ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే మాట్లాడుకుంటుంది, వైజాగ్లోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటో, ఏఐ అంటే ఏంటో నా ద్వారా మీకు చెప్దామని అనుకున్నాను. రీసెంట్గా ఒక యూనివర్సిటీ నాకు వర్క్షాప్ చేయమని ఇన్వైట్ ఇచ్చింది. అందులో ఏఐ లాయర్స్కి, జడ్జెస్కి ఒక జడ్జిమెంట్ ఇచ్చేలాగా ఏఐ ఎలా యూజ్ అవుతుందో మీరు చెప్పగలరా అని చెప్పేసి నాకు ఒక క్వశ్చన్ ఇచ్చింది. అంటే మనం ఒక ఏఐ మోడల్ని క్రియేట్ చేయాలి. అందులో దానికి మొత్తం లాలో ఉన్న గైడ్ లైన్స్ కానీ, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లాయర్ కానీ, జడ్జి కానీ జడ్జిమెంట్ ఎలా ఇస్తారో, ఎలా వాదిస్తారో అన్నీ కూడా దానికి తెలిసి ఉంటారనమాట. అప్పుడే మన రీసెర్చ్ అన్నది పనిచేస్తుంది. సో ఆ రీసెర్చ్ చేశాక నేను ఎన్ని పేపర్స్ నేను రిజిస్టర్ చేశాను, ఎన్ని పేపర్స్ని పెట్టుకొని ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ అంటూ క్రియేట్ చేసుకుని, ఒక డాక్యుమెంట్ చేసుకుని వర్క్షాప్ అంటూ బయలుదేరానండి. స్టార్ట్ చేసాక అర్థమైందండి, లాయర్తో కానీ జడ్జితో మాట్లాడడం కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఎన్ని మోడల్స్ క్రియేట్ చేసినా, ఎన్ని అల్గోరిథమ్స్ క్రియేట్ చేసినా లాస్ట్కి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే. సో వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ యొక్క లా ఫర్మ్స్ కానీ ఏమేమి గైడ్లైన్స్ ఇచ్చారో అన్ని త్వరగా ఫాలో అవుతూ వాళ్ళంటూ ఒక డిసిషన్ తీసుకోవాలన్నమాట. ఫైనల్లీ ఫ్యూ ఎగ్జాంపుల్ కేసెస్ అయితే మేము మిషన్లో రన్ చేసామండి. చేశాక దాని యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ రిజల్ట్స్ ద్వారా మేమంతా ఏమనుకున్నామంటే, మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క కోర్టు, ప్రతి ఒక్క కంట్రీని ఇంప్లిమెంట్ చేసుకొని జడ్జిమెంట్స్ అంటూ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా చూస్తామని చెప్పేసి అందరం అనుకున్నాం అనమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ విశాఖపట్నం అగైన్ అండి, ఈ గూగుల్ డేటా సెంటర్ ఎలా మనకు ఉపయోగపడుతుంది, దాని యొక్క ప్రోస్ కాన్స్ ఎలా మనం ఆలోచిద్దాం ఇప్పుడు. సో ఎవ్రీ టైం మీరు గూగుల్ చేసినప్పుడు, ఎవ్రీ క్లిక్ యూ డూ, ఎవ్రీ డౌన్లోడ్ యూ డూ, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ పోస్ట్, సో గూగుల్ అంటూ దాన్ని ఒక డేటా లాగా దాన్ని స్టోర్ చేసుకుంటుందండి ఈ డేటా సెంటర్స్. సో దిస్ డేటా విల్ బి యూస్డ్ యాజ్ అన్ ఏఐ టూల్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ కేర్ కోసం కానీ, లేకపోతే మీరు ఏ కేసులోనే ఉన్నా కూడా, ఈవెన్ కోర్ట్స్ కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటాయి అనమాట. సో ద రీజన్ వై ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మై ఎగ్జాంపుల్, నేను నా కోసం ఎందుకు చెప్పుకున్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఒక సైడ్ మీరు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఫోన్లో మీరు అనుకోవచ్చు, కానీ ఆ ఫోన్లో చేసింది మీకు 10 డిఫరెంట్ డైరెక్షన్స్లో మీ వైపు వస్తుంది అనమాట. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ డేటా సెంటర్స్ ఇస్ దాట్. మన సీఎం గారు చెప్పినట్టు డేటా అన్నది న్యూ ఆయిల్ అండి. ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకుంటే ముందుకెళ్తాం, లేదంటే అక్కడే కాలిపోతాం. సో నెక్స్ట్ గవర్నమెంట్స్, ఈ కార్పొరేట్స్ ఎలా వర్కౌట్ చేసుకుంటాయి, ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి, ఎలాంటి టాక్సేషన్స్ వీళ్ళ మధ్య ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంతవరకు థ్యాంక్ యూ.